పేషెంట్లుండరు, వైద్యం అసలే జరగదు. కానీ బిల్లులు మాత్రం ఎన్ని లక్షలకు కావాలన్నా ఇచ్చేస్తారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అనుమానం వచ్చిన ప్రభుత్వం తీగలాగితే అవినీతి ఆసుపత్రుల డొంక కదిలింది. 1, 2 కాదు, రాష్ట్రంలో 28 ఆసుపత్రులు దొంగ బిల్లులు ఇస్తున్నట్లు తేలింది. ఖమ్మంలోనే 10 ఆసుపత్రులు ఈ ముఠాలో ఉండటం సంచలనం రేపుతోంది. సమగ్ర విచారణ అనంతరం ఆయా ఆసుపత్రుల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. సీఎంఆర్ఎఫ్ కుంభకోణం ఖమ్మం జిల్లాను కుదిపేసింది. ఆసుపత్రుల బాగోతాన్ని బయటపెట్టింది. చికిత్స చేయించుకోకున్నా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కింద నిధులు కాజేసిన వ్యవహారంలో ఖమ్మం జిల్లాలోని 10 ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా జొలిపించారు. అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన 10 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు వెంటనే రద్దు చేయాలని హెల్త్ డైరెక్టర్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలందాయి. సంబంధిత ఆసుపత్రులను గుర్తించి జిల్లా వైద్య అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎంఆర్ఎఫ్ స్కామ్ చేసిన 28 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తే ఇందులో 10 ఆసుపత్రులు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. పేరుకు సేవ, కానీ చేసేదంతా దందాయేనని మరోమారు బయటపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకం ప్రవేశపెట్టింది. అయితే ఈ నిధులను అక్రమ మార్గంలో కాజేయాలని ఖమ్మంలోని కొందరు ఆసుపత్రుల నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా చికిత్స చేయించుకోకుండానే చేయించుకున్నట్లు వారి పేర్లతో నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి రోగుల పేరుతో జారీ చేశారు. ఈ మోసం తెలియని ప్రజాప్రతినిధులు వాటిని సిఫార్సు చేశారు. దీంతో విడుదలైన నిధుల్లో లక్షల్లో నగదును ఆసుపత్రుల నిర్వాహకులు నకిలీ రోగుల పేరుతో స్వాహా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ అంశంపై సిఐడి విభాగం ద్వారా విచారణ చేపట్టారు. విజిలెన్స్ అధికారుల ద్వారా నిజాలు నిగ్గు తేల్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని 28 ఆసుపత్రుల్లోనూ ఉన్నతాధికారులు విచారణ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సిఐడి లోతుగా విచారణ సాగించి దొంగ ఆసుపత్రుల బాగోతాన్ని బయటపెట్టింది. దీంతో ప్రభుత్వం కొరడా జొలిపించింది. అనుమతులు రద్దు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసి ఆసుపత్రులను మూసేయాలని ఆదేశించింది. సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసినట్లు ఆసుపత్రుల్లో ఖమ్మం నెహ్రూ నగర్లోని శ్రీ వినాయక ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, జేఆర్ ప్రసాద్ ఆసుపత్రి, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ, వైష్ణవి ఆసుపత్రి, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత ఆసుపత్రి, మేఘాశ్రీ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలందాయి. దీంతో ఆయా ఆసుపత్రులను సీజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆసుపత్రుల యాజమాన్యాలకు ఉత్తర్వులు కాపీ పంపించి జిల్లా వైద్య శాఖ నోటీసులిచ్చింది. తక్షణం ఆసుపత్రులు మూసివేయాలని ఆదేశించింది. అయితే అప్పటికే ఆపరేషన్లు చేయించుకున్న రోగులు ఉండడంతో కొద్ది రోజుల సమయం కోరగా జిల్లా అధికారులు గడువిచ్చారు. ఆ డెడ్లైన్ ముగియడంతో దొంగ ఆసుపత్రుల మూసివేతకు అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన ఖమ్మం హాస్పిటల్లో కార్పొరేటెడ్ హాస్పిటల్ నడిపించే వాళ్ళకి మన తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారి నుంచి లెటర్స్ వచ్చాయి. ఒక 10 హాస్పిటల్ని క్లోజ్ చేయించండి అనేసి. సీఎంఆర్ ఫండ్ అది మిస్యూజ్ చేశారనో ఇది విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది. కాబట్టి వాళ్ళని క్లోజ్ చేయించండి అని లెటర్ వచ్చింది. వాళ్ళకి లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాము, నోట్స్ ఇచ్చేసాము. అందులో మళ్ళీ అన్నీ క్లోజ్ చేశారా లేదా అని చూస్తే ఒక హాస్పిటల్ అయితే అసలు పేరు ఉంది కానీ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్లో మేము రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. 2 హాస్పిటల్స్ అసలు ఆ పేరు గలే లేనే లేవు. 7 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ 7 హాస్పిటల్లో ఒక 2 హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రుల మీద అనేక ఆరోపణలున్నాయి. ఆర్ఎంపీల కమిషన్ల కోసం అధిక ఫీజులు,
అనవసర పరీక్షలు చేసి రోగులను గుళ్ల చేస్తున్నారన్న అపవాదు ఉంది. వైద్యులు కాని వాళ్లు కూడా ఆసుపత్రులు పెట్టి ఇష్టానుసారంగా దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇన్ని ఆరోపణల నడుమ సీఎంఆర్ఎఫ్ రుజువు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రి అంటేనే భయపడే పరిస్థితి దాపురించింది.